ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఏలియా రాక గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పై వచనంలో యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదునని దేవుడు సెలవిచ్చాడు. ఏలియా ఇలా రావడం యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు, అనగా ఆ దినం భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి ఏలియా రావడం బాప్తిస్మం ఇచ్చే యోహాను రాక కాదు, ఎందుకంటే అది గతంలోనే జరిగిపోయింది. యేసయ్య యోహాను గురించి, ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని అన్నాడు. అనగా అంగీకరించాలనే మనస్సు వారికి ఉంటేనే రావలసిన ఏలియాయే ఈ యోహాను. కానీ ప్రజలకు దీన్ని అంగీకరించాలనే మనస్సు లేదు. అలాగే యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళునని అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పునని వ్రాయబడి ఉంది. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను కొంతవరకే ఇలా చేయగలిగాడు. కానీ ఇజ్రాయెల్ మొత్తంగా యేసు ప్రభువును తిరస్కరించారు. కాబట్టి భవిష్యత్తులో ఏలియా వచ్చినప్పుడు ఆ ప్రజలు పశ్చాత్తాపడి యేసయ్యను అంగీకరిస్తారు. అప్పుడు ఏలియాను గూర్చి వ్రాయబడిన ఈ ప్రవచనం సంపూర్ణంగా నెరవేరుతుంది. యూదులు ఒక జాతిగా ఈ కృపాయుగం అంతట్లోనూ క్రీస్తును నిరాకరిస్తూ ఉన్నారు. అయితే ఒక దినమున వారు దీన్ని గురించి పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా మనసారా దేవుని వైపు తిరుగుతారు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణము చేయక, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశంలో నివసింతురు అని. సహోదరి సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపడడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలియాను పంపుదునని, నీవు వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పునని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెనని వారు ప్రవేశించినప్పుడు నీవు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించుదు అని వ్రాయబడి ఉంది. తండ్రి, సువార్త విషయమైతే వారు మమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు.
నాయన, మేము గత కాలమందు నీకు అవిధేయులమై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిమి. తండ్రి, నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, నీ తీర్పులు శోధింపనెంతో అశక్యములు, నీ మార్గములు ఎంతో అగమ్యములు. దేవా, నీ మూలమునను నీ ద్వారాను నీ నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి గనుక సమస్త మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని నీ మనస్సును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.